వెల్కమ్ టు మై వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఐ డ్రీమ్. క్వీన్, ఇవాళ క్వీన్ ఎవరంటే షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం. ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బోల్డ్గా, అవుట్ స్పోకన్గా, ఫన్నీగా, అన్ని విధాలా అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని సర్వలక్షణాలు పెట్టుకున్న బేబక్క గారి గురించి మాట్లాడుతున్నాం. ఇటీవల బిగ్ బాస్కి వెళ్ళి హల్చల్ చేసి తొందరగా బయటకు వచ్చారు. కారణం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వెయిటింగ్ కాబట్టి. సో లెట్స్ టాక్ టు బేబక్క. తన గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, కానీ వాళ్ళ ఫస్ట్ టైం నేనే రీడిస్కవర్ చేయబోతున్నాను బేబక్క గారిని. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్. హాయ్ స్వప్న గారు, దట్ వాజ్ అ లవ్లీ. ఎవరి గురించి చెప్పారు అదంతా? మీ గురించి. మీరే వైబ్రెంట్ అది ఇది అన్నీ నేనేనా? అన్నీ మీరే. నా మీద నాకే ప్రౌడ్గా ఉంది. అది స్వప్న గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నోట్లోంచి వస్తుంటే అదంతా చాలా అమృతంలాగా చెవులో సీసం పోసినట్టుగా ఉందండి బాబు. మీరు ఫస్ట్ అసలు ఏం తిని పెరిగారు అంత స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా ఇంత? నేనంట మా మమ్మీ 1 year దాటినాక కూడా మా మమ్మీ పాలు తాగేదాన్నంట. ఓహో, ఎంత ఇంటెలిజెంట్ అంటే నా అంతటి నేనే తాగేసేదాన్నంట. ఓకే, అంతేనా? షీ సేస్ అందుకని నీకు ఇంత తెలివితేటలు. మా అన్నయ్యకేమో ఇవ్వలేదంట. సో ఈ కీప్స్ కంప్లైనింగ్. ఓహో, నువ్వేమో దానికేమో తల్లిపాలు ఇచ్చావు, అది అంతకే అంత స్మార్ట్గా ఉంది, నువ్వేమో నాకు ఇవ్వలేదు, అందుకే నేను చూడు ఎట్టున్నాను, అది చూడు అట్లా ఉంది అని కీప్స్ కంపేరింగ్. తనకి కొంచెం సిక్నెస్ వచ్చింది అన్నయ్యకి చిన్నప్పుడు. అప్పట్లో ఏంటంటే ఏదన్నా మరీ ఓవర్ సిక్నెస్ అయిపోతుంటే కొంచెం నల్ల మందు కూడా వేస్తారు. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళే ఎవరో కొంచెం నల్ల మందు వేశారంట మా అన్నయ్యకి. నాకు నల్ల మందు వేశారు, అందుకే నేను డల్గా తయారయ్యాను, నాకు తల్లిపాలు ఇవ్వలేదు, దానికేమో బాగా ఇచ్చారు, అది చూడు బలంగా ఉంది. అంతే. అంటే ఉమెన్ పవర్ అంటే యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో అమ్మ కూడా మీలాగే వైబ్రెంట్. యాక్చువల్లీ అమ్మ అసలు వైబ్రెంట్ కదా, ఆవిడ కామెడీ క్వీన్, అసలు లేడీ బ్రహ్మానందం. మీరు అసలు మా మమ్మీని ఇంటర్వ్యూ చేశారంటే అసలు కింద పడిపోతారు. నేను ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ, సీరియస్లీ. ఒకసారి మమ్మీ నేను కూర్చుని మీరు మాట్లాడేంటే మీ ఇద్దరం కొట్టుకోవడం సరిపోద్ది. కత్తి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అది. సో ఈ హల్చల్ మాట్లాడుకుందాం. హౌ ఆర్ యూ స్వప్న గారు? హౌ వాజ్ యువర్ డే? మేము యూఎస్ నుంచి వస్తే జనరలీ వీ ఆస్క్ పీపుల్ హౌస్ యువర్ డే, హౌస్ ఇట్ గోయింగ్ సో ఫార్. హాయ్ స్వప్న, హాయ్ స్వప్న గారు, హౌస్ ఇట్ గోయింగ్? It's been good. It's been good? Good. I probably thought so too. Yeah. You sound really amazing, and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. ఇక్కడ మనకి ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు చూసినా గుర్తుపెట్టుకోండి లేడీస్, మీకు కాంప్లిమెంట్ కావాలి అంటే టక్కన ముందు ఎదుటి వాళ్ళని పొగడండి. ఇట్స్ అ టాక్టిక్. పొగిడిన వెంటనే వాళ్ళు కూడా ఇంకా మొహాటన్ కన్నా యూ లుక్ గుడ్ టు, మీరు కూడా బాగున్నారండి అంటారు. అంతే అంతే కదా. ఇప్పుడు సో నాకు వేరే వాయిస్ వినిపించింది మీరు మాట్లాడుతుంటే. అవునా? మీరు మిమిక్రీ చేస్తారు కదా? ఏదో కొద్దిగా, అంటే మీ అంత కాదు, మీరు చాలా బాగా చేస్తారని విన్నాను. నేను పబ్లిక్గా చేయను, మనం ప్రైవేట్ సెషన్లో చేద్దాం. మీరు ఒక 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 ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను. తప్పకుండా, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను. మీరు కూడా ఒక చాలా ప్రముఖ నటి లాగా చాలా బాగా మాట్లాడతారని చూశాను, విన్నాను. అంతేగా? బట్ సీరియస్లీ అసలు ఇలా ఎలా తయారయ్యారు చెప్పండి. ఇలా అంటే అంత ఆవిడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అమ్మ నుంచి వచ్చిన ఇట్స్ హైబ్రిడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరు. కొద్దిగా చేస్తాను, కానీ అతి చేస్తాను ఎక్కువగా. వెళ్ళే ముందే చెప్పెళ్ళా సార్, ఏమనుకోద్దే, నాగార్జున సార్కి స్టేజ్ మీద కొంత అతి చేస్తాను, లోపలికి వెళ్ళి నేను అదర కొడతాను, బెదర కొడతాను, అందరినీ చెదర కొడతాను, నాకు తెలియదు సార్ అన్న. అంటే ఏమన్నారు? మీ బజవాడాలి కదా, అదర కొడతావులే అన్నారు. నేనే బెదిరిపోయి బయటకు వచ్చా. సో మీరు ఏం చేసినా బాగుంటుంది అన్నారా? ప్లీజ్ సార్, బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్. సో అయితే బట్ హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో? అసలు డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఒక ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపలని? వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా? అసలు అంత కొత్తగా ఉంది ఏదో, అంటే తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్. లోపల ఆల్రెడీ 6 contestants ఉన్నారు. సో వాళ్ళు ఎలాగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం, ఒకరినొకరు తెలుసుకోవడం, అంటే కొత్తగా ఉంది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు వస్తే వెళ్తారా? నాకు వచ్చింది, వెళ్ళలే. అవునా? ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తలంచాను నేను. చూడండి బిగ్ బాస్, మేమందరం అంటే మీకు సరెండర్ అయిపోయాం, కానీ
స్వప్న గారు ఆవిడే బాస్, షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. సీరియస్లీ వచ్చింది కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్ మీకు రాలేదని నేను నమ్మను, వచ్చిందని అనుకుంటా 100%. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూశారు? నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఐ వాజ్ టోల్డ్ నాట్ టు టెల్ పీపుల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ, ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ, ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది. అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను నేను లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ. సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ అభిప్రాయం? కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్, కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరా కంటెంట్ ఇవ్వాలి. అంటే ఒక మాట మాట్లాడినా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారండి, ఎంత బాగుందో తెలిసి అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ. అంటే కెమెరాలు ఉన్నాయి కదా, అలా డ్రామా చేస్తూ ఉండాలి. ఓహో, డ్రామాటిక్గా ఉండాలి ఎవ్రీథింగ్. చాలా స్ట్రెయిన్ అబ్బా, అందుకనే నేను చిన్న దానికి కూడా దాన్ని పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు పెట్టేసుకోవాలి. బేసికలీ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని గొడవలు కూడా పెట్టుకోవాలి. బాగా అయ్యో నేను అంత ఫర్గివ్ చేసేదాన్ని. శాంతారాం నాకు కష్టం సేమ్, అందుకే నాకు వల్ల కాక మనం వీఆర్ సచ్ పీస్ లవింగ్ క్రీచర్స్ దట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. వీఆర్ ఓకే, వి జస్ట్ మూవ్ విత్ లైఫ్. మన ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు, వాళ్ళ రాచి రంపాన పెట్టాలి. అగేన్స్ట్ విరుద్ధం. బహుశా అందుకనే నేను కూడా వచ్చా. నేను మంచి పని చేశానమ్మా, ఎందుకులేమ్మా కానీ ఏదో మన హ్యాండ్సమ్ మన్మధుడు నాగార్జున గారు చూసి వచ్చేందుకు బాగుంది. కానీ ఆ కుక్కర్లో ఉడికిపోయే బదులు అమ్మో వేడి కూడా ఉండిందా? వేడిగా లేదు, చల్లగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఇన్సైడ్ ద హౌస్ బయట మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్లో ఉన్నానా, ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, ఇవన్నీ అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. అందరూ క్యాజువల్గానే ఉన్నారు కాబట్టి. ఫస్ట్ డే బాగా వేసుకున్నాము, దెన్ వీకెండ్ వీ వర్ ఆల్ డ్రెస్డ్ గుడ్. వీక్ డేస్ ఇంకా ఎలా ఉన్నాం, ఏం వేసుకోవాలో వాళ్ళే చెప్తారా? ఇవన్నీ చెప్పచ్చా? ఏమి అలా ఏం చెప్పరు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది, అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు. బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో, అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్. సో బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేసేస్తారు, టేప్ వేసేస్తారు, లేదంటే అసలు నాట్ అలౌడ్. షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించిందనుకో దానికి నల్ల టేప్ వేసేస్తారు. సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్నీ 1 by 1 చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు, కొన్ని ఇవి తీసుకెళ్ళొచ్చన్నారు. షూస్కి కూడా ప్లాస్టర్లు, టేపులు, కాస్మెటిక్స్కి కూడా నాట్ జస్ట్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్ అన్నిటికీ స్టిక్కర్లు. ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు అసలు అర్థం కాల, ఇది ఐలైనరా, ఇది మస్కారానా, మొత్తం బ్లాక్ టేప్ వేస్తారు. చాలా బాగా చేశారు. సో ఒక ఎపిసోడ్లో చూసాను నేను, నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది. అవునా? మీరు అప్పుడప్పుడు బాగా అబద్ధాలు చెప్తారు.